ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇది రైతులు పడుతున్నటువంటి కష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అసమర్థత వల్ల మరి రోజు ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ధైర్యంతో ఉండాలని, అధైర్యపడద్దని, మీ ఆందోళనలు, మీ బాధలు, మీ కష్టాలు తెలుసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మరి వారికి మరొకసారి ధైర్యాన్ని ఇవ్వడానికి కొరకే ఈ దఫా 2 రోజులు జరిగినటువంటి నిరసన కార్యక్రమంతో పాటు రేపు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి, ఎల్లుండి ఆదిలాబాద్ పట్టణ బంద్ మరి తలపెట్టిన విషయం గతంలోనే కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేసినాము. మరొకసారి కూడా और एक बार भी जो आदिलाबाद के शहर में रहे सो हर व्यापार हो, या छोटा हो या बड़ा हो, बड़ा से लेके मोची तक भी, जो चप्पल छीने वाले तक भी, वो व्यापारी लोगों से मैं एक ही गुजारिश कर रहा हूँ, मंगल के दिन जो कपड़ा दुकान हो, दो चप्पल दुकान हो, टी कैंटीन हो, टिफिन कैंटीन हो, टिफिन सेंटर हो, ऑटोमोबाइल्स हो, कौन सा भी व्यापार उनको काश्तकार के परेशान में, काश्तकार के लिए जो बीआरएस पार्टी जो मंगल के दिन आदिलाबाद टाउन बंद करे, वो बंद में आप सब लोग सम्मति दे के मदद दे के सपोर्ट करके वो बंद को सक्सेस करना बोल के मैं हर आदिलाबाद शहर में आईएसओ जनता को और व्यापारियों को सबको मैं विनती कर रहा हूँ. बीआरएस पार्टी ఈ రకంగా ప్రతి పెద్ద వ్యాపారం నుంచి చిన్న వ్యాపారస్తుల వరకు ఇలాంటి సోదరులతో పాటు హోల్సేల్ వ్యాపారస్తులు, అది బట్టలైనా, అది కిరాణా అయినా, ఆటోమొబైల్స్ అయినా, మెడికల్ అయినా, ఏదైనా కూడా దయచేసి అందరూ రైతులు చాలా పరేషాన్, काश्तकार बहुत परेशान में आत्महत्या करके अभी तक आदिलाबाद जिला में 29 लोग मर गए, मगर ये केंद्र राज्य सरकार में कुछ भी चलन नहीं है. ये असमर्थ सरकारों को सब आप लोग मदद दिए तो कम से कम आपके तरफ से भी, आपका मदद के तरफ से भी अगर काश्तकारों को कुछ ना कुछ, हम सोयाबीन नहीं ले रहे, कपास कटिंग करके ले रहे, और ज्वारी, मक्का, ये सब देता नहीं लेता, काश्तकार परेशान में. इस वास्ते ये सब या सोया हो या कपास हो, और किसानों के लिए जो यूरिया याप लगाए वो भी रद्द करना, और रैत बंधु नहीं डाला, इसकी वजह से काश्तकार के पास पैसे नहीं है. ये सब परेशानों की वजह से बीआरएस पार्टी काश्तकार के तरफ से खड़ा होकर आपके पास आ रहे, आपका मदद के लिए आ रहे. स्वास्थ्य मेहरबानी करके एक पंक्चर हो गए तो पंक्चर दुकान भी बंद रहना, पेट्रोल पंप भी बंद रहते,
आरटीसी बस भी बंद रखेंगे, ऑटो भी बंद रखेंगे बोले तो आप लोगों का सपोर्ट से बंद रखते हैं। कोई इसमें किसी का जबरदस्ती, किसी के ऊपर दादागिरी हम नहीं करते। हम जो हाथ जोड़ के बोल रहे, काश्तकार रहे तो अपन सब रहे। काश्तकार अगर मेहनत करके जो अगर फसल नहीं निकाले तो कोई व्यापारी भी वही खाने का है, कोई डॉक्टर भी वही काश्तकार का अनाज निकलने के बाद वही खाने का है। कोई डॉक्टर होंदो, इंजीनियर होंदो, कोई कलेक्टर होंदो, कोई एसपी होंदो, कोई पत्रकार होंदो, कोई लीडर होंदो, कोई भी काश्तकार ना वही देश में नहीं है। సోయాబీన్ పత్తి ఈ రైతు బంధు వచ్చినోళ్ళు 24 గంటల కరెంట్ కావాలని కోరుకుంటారు ఈ రైతులు గారా? ఇది ఎమ్మెల్యే కోట్లు వేయలేదా? మరి ఇది ఏమి హిందువులు గారా? 70-80% మంది ఇందులో హిందువులే కదా రైతులు. మరి హిందువుల ఓట్లే కాదంటావు కదా. దేశం ఏమవుతుంది, ప్రపంచం వల్ల కల్లోలం అవుతుంది, ఏదో అగ్నిగుండంగా మారుతుంది. మరి ఇప్పుడు అగ్నిగుండంగా ఇది కనబడతలేదా? పిప్పలకుటి రైతులది కూడా సమస్యనే. మరి పిప్పలకుటి రైతులకి ఇక్కడ మేము రైతుల మీద ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో 2 రోజులు 3 రోజుల నుంచి కంటిన్యూ చేస్తుంటే దీన్ని మర్చిపోగొట్టడానికి ఎవరు కదా. అది చూద్దామని అందులంటే నేను తంగరా రేపు పిల్లల పోతే ఎమ్మెల్యేలు ఎంపీలు తంతారు, పక్కన అంటారు, ప్రజలు అంటారు, బట్టలు ఇడుస్తారు, బట్టలు ఇడిచి ఊళ్ళకి వెళ్ళి పంపిస్తారు బయటకు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా రైతులు కారని మేము అన్నమా? అరే ఇక్కడ కింద పెద్ద నడుస్తున్నది, అరే ఎందుకు ఆగితే పంపిన పోలీసులు ఇద్దరు పోలీసు వాళ్ళకి గాయాలని, మా రైతులకు మా నాయకులకు గాయాలని, ఇదంతా ఇంత రప్చర జరుగుతుంటే దీన్ని పక్కదాబట్టేందుకు 20 మరి పోలి ఆ రైతులకు ఎవరైనా కల్పించిండా? పిప్పలకోట రైతులు కూడా చెప్పి సోషల్ మీడియాలో వచ్చింది కదా, తీసుకుపోయిండు చూద్దామని మాకు ఒక్కరికి కూడా కలిపారని చెప్పి వాళ్ళు ఈ రైతు సంఘ నాయకులు పిలిచిండు, ముఖ్యమంత్రులు కల్పిస్తామని చెప్పిండ్రు. వాళ్ళకు ముఖ్యమంత్రి కలలేదు. ఈ మార్క్ఫెడ్ చైర్మన్ అట, మార్క్ఫెడ్ ఎంపీ అట, తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం లేఖ రాస్తే తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఏమంటారు కదా, ఏమో పిక్చర్ ముందర పోయి ఏమో చూడటం ముందర పోయి చనిపోయినట్టు తుమ్మల నాగేశ్వరరావు లెక్క కేంద్రం. మరి ఈయన తుమ్మల నాగేశ్వరరావు కల్పిస్తే అంటే ఇది చూతే బాగా ఉంటుందేమా, లేకుంటే ఉన్న ఇటు ఆదిలాబాద్ చేస్తున్న రైతులను నీరుగార్చడానికి చేస్తున్న ప్రయత్నమా మీరు ఆలోచించండి. నేను సోదరులారు ఒకటి చెప్తున్నాను, గతంలో మీరు ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి దాకా పోయినసారి 2019 2020లో కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన వాటా తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోయినా 2019-2020లో రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని 100% మేము కొన్నాము. 1920లో కరోనా వచ్చినప్పుడు ఇంటింటికి పోయి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కొనకుండా మేము కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి చెప్పి. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొనలేని పరిస్థితులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పోయి వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి కేంద్రం ప్రభుత్వం దగ్గర కూర్చొని మెడలు వంచి కేంద్రంతో కూడా కొనిపించినాం. ఇప్పుడు కూడా అది ఎందుకు చేయలేకపోతున్నారు? కేంద్రం కొనుడా రాష్ట్రం కొనుడా అనేది కొద్దిసేపటికి పక్కకు పెడితే ఎవరో కొలితే కొనాలా? కేంద్రం కొనద్దని ఏమున్నది, రాష్ట్రం కొనాలని ఏమున్నది? ఏది ఉన్నా మేము గతంలో మేము మొత్తం ఉన్నది దాఖలాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రెషర్ చేసి కేంద్ర ప్రభుత్వంతో కొనిపించండి దాఖలాలు ఉన్నాయి. మీరు రెండుట్లో ఏదైనా కూడా చేయండి అంటున్నాం. మరి నాపేడు తీసుకున్నది 25%, మీరు రంగు మాన్యతాన్ని తీసుకోకుండా మీ కేంద్రం ఉన్న 25% అయితే నాపేడు ఉన్నదో ఆ నాపేడులో ఉన్నవి కూడా వాపసు వచ్చినాయి కదా. ఎంపీ గారికి ఏమైనా తెలుసా అసలు సోయాబీన్ గురించి? అతనికి ఏం తెలుసు? ఎంపీ గారికి ఏం తెలుసు అసలు సోయాబీన్ పంట ఏంది అతనికి ఏం తెలుసా? గాలిలో వచ్చాడు, గాలిలో పోతున్నాడు, గాలిలో గెలిపిస్తున్నారు ప్రజలు. ఈ జిల్లా ఎంపీ గారికి, పార్లమెంట్ సభ్యునికి ఏం తెలుసు? అంతకంటే వ్యవసాయం గురించి తెలియడం ఎమ్మెల్యే ఏం మాట్లాడుతూ వాళ్ళకు ఇక్కడ ఎమ్మెల్యేకి ఏం తెలియాలా? భూములు ఎట్లా కబ్జా చేయాలా, ఎట్లా భూములు ఈడీ అటాచ్మెంట్ ఉన్నాయి, ఎట్లా భూములు అమ్మాలా, ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి
ఏ ఫ్యాక్టరీలకు అమ్మాలా? సందర్భంగా చెప్తున్నా, ఈయనకేమో ఎట్లా భూములు అమ్మాలా, ఎట్లా బినామీల పేర్ల మీద చేయాలా, ఎట్లా ఈ తాలూకా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా భూములను కొల్లగొట్టాలని చెప్పి ఎమ్మెల్యే. అందుకు ముఖ్యమంత్రికి నేను ఒకటే చెప్తున్నా కదా, మీ తుమ్మల నాగేశ్వరరావే స్వయంగా కేంద్రానికి లేఖ రాసిందా లేదా? యూరియా లేకుండా కేంద్రానికే రాస్తున్నాడు. సోయాబీన్ కొనకపోయినా కేంద్రానికి లేఖ రాస్తున్నప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత అయినప్పుడు కేంద్రంలో పోయి కూర్చోలే కదా నేను అంటున్నా. పార్లమెంట్ వచ్చినప్పుడు ఎన్నడన్నా గూడెం నాగేష్ అడిగిందా మరి బై రాష్ట్రం కొనకపోతే మనం కొందాం? ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అదేది విజయ్ మాల్యా, కింగ్ ఫిషర్, నీరజ్ మోదీ వీడు కింగ్ ఫిషర్ ఆయన విజయ్ మాల్యా నలుగురు వ్యక్తులకు 12 లక్షల కోట్లు ఎన్పి అయితే లోన్ మాఫీ చేయొచ్చు. ఇలా మిగిలింది ఎంత? 2,50,000 కుంటలకు సోయాబీన్ మొత్తం ప్రభుత్వం ఏ ప్రభుత్వం కొన్నా కేంద్ర ప్రభుత్వం కొనొచ్చు, దమ్మున్నది కొనొచ్చు. 2,50,000 కుంటలు కొంటే ఎంత అయితే గుర్తా? 133 కోట్ల రూపాయలు అవుతుంది. అని 12 లక్షల కోట్ల రూపాయలు నీరజ్ మోదీకి, సుబ్బిరామరెడ్డికి, ఆ కింగ్ ఫిషర్ పేరు మధ్య ఉండదు, విజయ్ మాల్యాకు ఇలా 12 లక్షల కోట్లు కేంద్రం నరేంద్ర మోడీ మాఫీ చేస్తాడు. ఈ అన్నం పెట్టే రైతుకు ఒక 133 కోట్లు దిక్కులేదా కేంద్రం దగ్గర? 12 లక్షల కోట్లు ఎన్పిఏ లోన్లు కొల్లగొట్టి భారతదేశం నుంచి పారిపోయి దాచుకుంటే గాళ్ళకేమో మాఫీ చేస్తాడు. అంటే ఈ అన్నం పెట్టే రైతులకు ఒక 133 కోట్లు దిక్కులేదా ఈ కేంద్రం దగ్గర, ఈ రాష్ట్రం దగ్గర దిక్కులేదా? సరే, రేవంత్ రెడ్డి అంటే చెప్పులు చూసి పారిపోతున్నారు, నన్ను చూస్తేనే బాగా లేకుండా పోతున్నట్టే ఈ ముఖ్యమంత్రితో దరిద్రం దాపడం అయితే మరి నరేంద్ర మోడీ గనే పరిస్థితుందా? పెద్ద పెద్ద పొదులు అయితే కొడుతున్నాడు కదా వేరే దేశాలకు. 133 కోట్లు అవసరము మొత్తం కొంటే. మేము ఇంకా ఏబిసిడి గ్రేడ్ పెట్టుకుంటున్నాం, 100-200 తగ్గించి దాని ప్రకారంగా ఏమైనా నాణ్యత లోపిస్తే పెట్టుకుంటున్నాం. విజయ్ మాల్యాకి వేస్తావు, నీరజ్ మోదీకి వేస్తావు, సుబ్బిరామరెడ్డికి చేస్తారు. 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం మాఫీ చేస్తారు. రైతులకు ఒక 133 కోట్లు పెట్టి ఈ సోయాబీన్ కొనలేరా? ఇప్పుడు తాతకు కూడా భయపడము. ప్రధానమంత్రి వచ్చిన అడ్డుకుంటాం, ముఖ్యమంత్రి వచ్చిన అడ్డుకుంటాం. కానీ ఇక నిన్న ఈ ఎమ్మెల్యేకి కింద బందోబస్తు పెట్టింది. ఇక అప్పుడు ఇంకెంత పెద్ద బందోబస్తు ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అలా చేతుల అధికారం అని చెప్పి పోలీసులు మొత్తం రాష్ట్ర పోలీసులను కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రోగ్రాం దించితే మా శాయశక్తి మేము ప్రయత్నం చేస్తాం. రైతుల కొరకు మా ప్రాణాలమైనా పర్వాలేదు అంటున్నాం, మేము ఏ హాస్పిటల్లో పాలైనా పర్వాలేదు అంటున్నాం. రైతుల కొరకు ఇది నిరంతర పోరాటం ఉంటుంది. దీన్ని మారుస్తాం, మా పంతా మారుతుంది. ఈ పంతా ఇట్లా ఉండదుగా. పోలీసులను పెట్టాలా, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలా అంటే మాకు ప్రజాస్వామ్య పద్ధతి చేయిస్తే మంచిదే. మమ్మల్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోతాడా ఎమ్మెల్యే, ఎంపీ? ఎస్, మేము పోవడానికి రైతు నాయకులను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి పోతాం, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి పోతాం, టెక్స్టైల్ మినిస్టర్ దగ్గరికి పోతాం. అది పని చేయమంటున్నాం, అది చేస్తలేరు ప్రజాస్వామ్య పద్ధతి. సరే, మాకు క్రెడిట్ వస్తుందని కూడా మమ్మల్ని తీసుకోపోకుండా పోయి మీరు రైతు నాయకులను తీసుకుపోయి ముఖ్యమంత్రి కనిపించలేని దద్దామకు, పిప్పలపూడి రైతులు తీసుకుపోయి ఇరిగేషన్ మినిస్టర్ కల్పిస్తామన్నటువంటి దద్దామని కల్పిస్తలేరైతే ఇక మీరు కేంద్రం తీసుకుపోతారు. ఇంత